టుడే అగ్ని పరీక్ష ఎపిసోడ్ 13లో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. అది ఎవరో కాదు, ప్రసన్న కుమార్. ఎవరు ఊహించని ఎలిమినేషన్ ఇది. ఇంకొక ఎలిమినేషన్ శ్వేత. ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ చూస్తే అభిజిత్ ఎల్లో కార్డు ఉన్నవాళ్ళు బాగా ఆడితే ఎల్లో కార్డు వెనక్కి తీసుకుంటాను అన్నారు. అలాగే బాగా ఆడిన మనీష్ దగ్గర ఎల్లో కార్డు తీసుకున్నారు. ఆ ఎల్లో కార్డుని మరలా ఎల్లో కార్డు ఉన్న ప్రసన్నకి ఇచ్చి ఎలిమినేట్ చేశారు. ఇక గేమ్లోకి వెళ్తే నిన్న ఉన్న 7 జోడీస్ మళ్ళీ వాళ్లతోనే ఆడాలి అనుకుంటే వెళ్ళి కూర్చోమంది శ్రీముఖి. 4 జోడీలు కూర్చున్నారు. మిగిలిన 3 జోడీలు ప్రియా, షాకిబ్, శ్రీజ, శ్రేయ, హరీష్, శ్వేత ఉన్నారు. నిన్న గేమ్లో లేని కల్కిని తీసుకుని వచ్చి తనను కూడా కావాలంటే జోడీగా తీసుకోమన్నారు. ఒక టేబుల్ పై సిజర్ పెట్టారు. ఎవరైతే ఉన్న వాళ్ళతో కనెక్షన్ కట్ చేసుకుని వేరే వాళ్ళతో జోడీ అవ్వచ్చు, లేదా ఆ జోడీగానే ఉండవచ్చు. ఫస్ట్ శ్రీజ సిజర్ని పట్టుకుని కల్కిని తీసుకుంది. నెక్స్ట్ షాకిబ్ సిజర్ని పట్టుకుని మరలా ప్రియానే కావాలన్నాడు. నెక్స్ట్ శ్వేత సిజర్ పట్టుకుని శ్రేయ, హరీష్లో హరీష్ని తీసుకుంది. మిగిలింది శ్రేయ, తనని పక్క కూర్చోబెట్టారు. ఇలా మరలా 7 జోడీస్ ఫామ్ అయినాయి. ఇక అసలు గేమ్లోకి వెళితే కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్న మూటలు ఉన్నాయి. వాటిని జోడీ నుండి ఒక్కొక్కరు వచ్చి కొన్ని మూటలు తీసుకోవాలి. అలా 7 కంటెస్టెంట్స్ వాళ్ళకి అందినన్ని మూటలు తీసుకున్నారు. వాటిని కాపాడుకున్నారు బజర్ మోగే వరకు. ఆ బజర్ మోగ్గానే ఎవరి దగ్గర మూటలు వాళ్ళు తీసుకుని వాళ్ళ ప్లేస్లో కూర్చోమన్నారు. తర్వాత ఒక ప్లేయర్ టేబుల్ పై పడుకుంటాడు. అలా 7 ప్లేయర్స్ టేబుల్ పై పడుకున్నాక పక్కన ఉన్న హోల్స్లో ఈ మూటలు పడాలి. అలా హోల్స్ నుంచి పడిన మూటల్లో ఎవరివి ఎక్కువ ఉంటే ఆ టీం గెలిచినట్టు. అలా పవన్ పడాలా డిమాండ్ పవన్ జోడీకి, దివ్య అండ్ మనీష్ జోడీకి టై అయింది. మరలా జడ్జెస్ టై బ్రేకర్ పెట్టారు. దానిలో మనీష్ జోడీ విన్ అయింది. విన్ అవడంతో దివ్యకి ఓట్ అప్పీల్ అవకాశం ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.